కీర్తన 4వ చరణం చూస్తే కీర్తనకారుడు మా పితరులు నీ యందు నమ్మకయించిరి. వాళ్ళొక్కరు నీ యందు నమ్మికయించిరి. వారు నీ యందు నమ్మికయించగా నీవు వారిని రక్షించితివి. రావుదాం. ఇప్పుడు స్పష్టంగా చదువుట ద్వారా ఆ వాక్యం వివరించడానికి ఆత్మజ్ఞానం దేవుడు నాకు అనుగ్రహింపజేస్తాడు. చూడండి, మా పితరులు అంటే మనకు ముందున్నటువంటి ప్రవక్తలు. చూడండి, నోవహు గాని, అబ్రహాము గాని, దావీదు గాని, హిజ్కియా గాని, ఇలా చెప్పుకోవద్దు చాలా మంది భక్తులు ప్రవక్తలు చూస్తే ఇర్మియా ప్రవక్త, ఎస్కేల్ ప్రవక్త, యెషయా ప్రవక్త, ఇక ప్రవక్తలు ఇంకా చాలా మంది ఉన్నారు. వీరందరూ పితరులు. మోషే ఐగుప్తు నుంచి పంపించినటువంటి, ఐగుప్తు నుంచి విడుదల తీసుకొచ్చి వచ్చినటువంటి పితరులు. అదేవిధంగా అపోస్తలులు మనకు ముందు, అపోస్తలులు కూడా మనకు పితరులే. వీరంతా కూడా దేవుని యందు నమ్మిక ఉంచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యందు కొంతమంది అయితే బలం మీద నమ్మకం ఉంచారు. బలం, నాకు బలం ఉంది. కొంతమంది అయితే ఆస్తి, అంతస్తులు, డబ్బు, ఐశ్వర్యం మీద నమ్మకం ఉంచారు. కొంతమంది అయితే కులస్తుల మీద నమ్మకం ఉంచారు. నా పొలం ఉంది నా వెనక, నా బలం ఉంది నా వెనక, నాకు ఐశ్వర్యం ఉంది, నాకు అధికారం ఉంది అని వీటి మీద వాటి మీద నమ్మకం ఉంచారు. కానీ ఈ భక్తుడు మా పితరులు దేవా నీ యందు నమ్మిక ఉంచారు కనుక నీవే వారిని రక్షించితివి. దేవునికి స్తోత్రం. నీ యందు నమ్మిక ఉంచారు కనుక వారిని నీవే కాపాడితివి. నీ యందు నమ్మిక ఉంచారు కనుక నీవే వారిని పోషించితివి. కాబట్టి మనం ఎవరి మీద నమ్మకం ఉంచాలి? కులస్తుల మీద, బంధువుల మీద, రాజకీయ నాయకుల మీద, తోబుట్టువుల మీద కాదు. జీవము కలిగిన దేవుని మీద, సజీవుడైన దేవుని మీద. ఈరోజు ఈస్టర్ పండుగ అంటున్నాం. యేసు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన రోజు అంటున్నాం. మృత్యుంజయుడు తిరిగి లేచిన రోజు అంటున్నాం. సమాధిని జయించిన రోజు, సాతానుని ఓడించిన రోజు, మరణపు ముళ్ళుని విడిచిన రోజుని ఈస్టర్ పండుగ మనం జరిపించుకుంటున్నాం. అయితే దేవుని పిల్లరా, ఆ సజీవుడైన యేసును, ఆ మృత్యుంజయుడైన యేసును ఎవరైతే నమ్ముకొని ప్రార్థిస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడు? అపాయం నుంచి తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రమాదం నుంచి తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. మరణము తప్పించిన ప్రభువుకి యెహోవా వర్షము. కొంతమంది మంచినీరు తాగుతూ గుండె పట్టి చచ్చిపోతున్నారు. కొంతమంది అన్నం తింటూ గుండె పట్టి చచ్చిపోతున్నారు. కొంతమంది నడుస్తూ ఎవరి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నారు. కానీ మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తే ఆయన దేనిని తప్పిస్తాడా? మరణము నుండి, ప్రమాదము నుండి, అపాయము నుండి, సాతాను యొక్క కవటస్థాలలో నుంచి మనల్ని తప్పిస్తాడు, రక్షిస్తాడని దైవజనుడిగా ఈ పునరుద్ధానం రోజున, ఈస్టర్ పండుగ రోజున మీకు నేను తెలియజేస్తున్నా. పోయిన ఈస్టర్ నుండి ఈస్టర్ వరకు మట్టిపాలైన వారు ఎంతో మంది ఉన్నారు, వ్యాధిగ్రస్తులైన ఎంతో మంది ఉన్నారు, జైలుపాలైన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ మనకు ఆ స్థితి కలగకుండా దేవుడు మనల్ని సురక్షిత కాపాడాలంటే మనమందరము కూడా ఆయన మీద, ఎందుకంటే మన పితరులు నమ్మిక ఉంచినట్లుగా మనం నమ్మిక ఉంచాము కనుక దేవుడు మనను కాపాడి ఉన్నాడు. చెప్పబడిన పరిశుద్ధాత్మ దేవుడు కనపడుతుందా? హల్లెలూయా.